అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షి పేపర్. అసలు సాక్షి పేపర్ అంటే మనందరికీ ఒక కామిక్ బుక్ లాంటిది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనసు కొంచెం డిప్రెషన్లో ఉన్నప్పుడు సాక్షిలో ఉన్నటువంటి రాతలు చదివితే గనక ఆటోమేటిక్గా మన ఫేస్లో ఒక స్మైల్ వచ్చిద్ది. ఎందుకంటే వాళ్ళు అంత హ్యూమరస్గా వార్తలు రాస్తారనమాట. అవి యాక్చువల్గా అవి వార్తలు కాదు, జోక్స్ అనమాట. అంత చక్కగా మంచి హ్యూమర్తో వాళ్ళు న్యూస్ని జోకుల మాదిరిగా రాస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి స్వర్ణయుగపు పరిపాలన మొత్తం గ్రౌండ్ లెవెల్లో కనపడదు, కానీ సాక్షి పేపర్లో చూడండి, శ్రీరాముడు, నలచక్రవర్తి, శిబి చక్రవర్తి, ధర్మరాజు, కృష్ణ భగవానుడు, భరతుడు, ఇట్లాంటి గొప్ప గొప్ప మహారాజులు ఎంతటి సుపరిపాలన అయితే ప్రజలకు అందించారో ఆ రేంజ్ సుపరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎక్కడ? సాక్షి పేపర్లో. అక్కడ మాత్రమే ఉంటుంది, కానీ గ్రౌండ్ లెక్క వచ్చేసరికి దానికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది అనమాట. మొత్తం దారుణాలే, ఊరూరా కబ్జాలు, అడిగిన వాళ్ళ మీద రౌడీజాలు, గుండాయిజాలు, ఖూనీలు, మర్డర్లు, ఆడపిల్లలకు ఏ మాత్రం కూడా సేఫ్టీ లేదు. తాడేపల్లి ప్యాలెస్లో పఫ్ఫులు తినుకుంటా 5 సంవత్సరాలు ఎంజాయ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటినీ జనాలు గమనించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పరిపాలన చేయడానికి పనికిరావు, కాబట్టి నువ్వు సర్దుకో అని చెప్పేసి 2024 ఎలక్షన్లలో 11 సీట్లు మాత్రమే ఇచ్చి అధికార పీఠం నుంచి మెడబట్టుకొని గెంటేశారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. వండు 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 వండు. ఏం వండుతారంటే ఆ గుమగుమలన్నీ సాక్షి పేపర్లోనే కనపడతాయి. అద్భుతమైనటువంటి పరిపాలనను అరచేతిలో మనకు చూపించినట్టు సాక్షి పేపర్లో చూపిస్తారనమాట. ఈ రోజు నాకు ఎందుకో మనసు బాగలేక సాక్షి పేపర్ ఒకసారి ఓపెన్ చేశా, కొంచెం ఎంటర్టైన్ ఫీల్ అవుదామని చెప్పేసి. అందులో నాకు బాగా ఓపెన్ చేయగానే ఇట్లా కనిపించినటువంటి వార్త ఏంటి అంటే ఇదనమాట. ఈ మొత్తం వార్తని సింగిల్ పాయింట్గా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చినటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సెటప్స్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వెయిట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభిస్తూ ఉన్నారంట. ఇది చదివిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక లెటర్ చదువుతారనమాట. అదేంటంటే, హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కియా సంస్థ వాళ్ళు లెటర్ రాశారంట. ఏమని రాశారంటే, అయ్యా హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా కంపెనీతో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని. అందుకనే 2016లో మేము పెనుగొండలో మా సెటప్ని ఓపెన్ చేసాము అని చెప్పేసి అందులో సారాంశం అంట. ఏంటే, రాజశేఖర్ రెడ్డి గారు 2008లో ఆ కంపెనీ ప్రతినిధులతో మాటలు కలిపారంట మా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చెప్పి. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టారంట. సో ఇదంతా క్రెడిట్ మీ నాన్నగారికే చెందుతుంది, చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం సంబంధం లేదు దీంట్లో అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు లెటర్ రాసినట్టు ఒక ఫేక్ లెటర్ తీసుకొని వచ్చి అసెంబ్లీలో చదివి జనాల ముందు ఒక బఫూన్ అయిపోయాడు. అప్పటి నుంచి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బుర్ర కథలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి పేరు పెట్టేశారనమాట ప్రజలు. ఇప్పుడు తాజాగా ఇటువంటి వార్తలన్నీ వడ్డించారనమాట. అదేంటంటే, నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ తొందరలోనే మరొక 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రాబోతా ఉన్నారు. ఆ కంపెనీల లిస్ట్ అవుట్లు కూడా మనము ప్రజలకు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ కంపెనీస్ సెటప్స్ చేస్తూ ఉన్నారు, ఎంతెంత పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఎంతమందికి మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఏం చేశారంటే ప్రెస్కి రిలీజ్ చేశారనమాట. ఇక వెంటనే సాక్షి తమలో ఉన్నటువంటి ఆ రైటింగ్ స్కిల్స్ని బయట పెట్టేసి, చంద్రబాబు నాయుడు ఏం లేదు, మొత్తం మా జగనన్నదే ఇదంతా క్రెడిట్, మొత్తం మా జగనన్నకి ఇచ్చేసేయండి, మా జగనన్న సీఎంగా ఉన్నప్పుడే ఈ కంపెనీలన్నిటితో ఆయన మాటలు కలిపేసాడు. తాడేపల్లి ప్యాలెస్లో పఫ్ఫులు తినుకుంటా పబ్జీలు ఆడుకుంటా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పబ్జీలో ఒక మైక్ ఉంటుంది అనమాట, వాయిస్ మైక్, దాన్ని ఓపెన్ చేసి ఈ కంపెనీల ప్రతినిధులతో పబ్జీ ఆడతానే చర్చలు జరిపాడంట. ఈ కంపెనీల వాళ్ళంతా, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు మాకు చాలా బాగా నచ్చినాయి, కాబట్టి మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాము అని చెప్పినారంట. వీళ్ళు రాసే రాతలకు, వీళ్ళు చేసే చేష్టలకు, వీళ్ళ పరిపాలనకు ఏమన్నా సంబంధం ఉందే?
రూ. 7.55 పెడితే మన చేతికి ఒక కామెడీ పేపర్ వచ్చిద్ది. ఆ కామెడీ పేపర్ పేరు సత్యమేవ జయతే అని ట్యాగ్ లైన్ వేసుకున్నటువంటి సాక్షి పేపర్. ఈ మొత్తం సాక్షి పేపర్లో నిజం అనేది ఏదైనా ఉంది అంటే అది ఆ రోజు డేట్ ఒక్కటే. ఇంకా సాక్షి పేపర్లో నిజం అనేదే ఉండదు. ఇంత తప్పుడు రాతలు రాసేటటువంటి సాక్షి పేపర్కి సర్క్యులేషన్ లేక వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇంటింటికి ఫ్రీగా పేపర్లు పంచుతూ ఉన్నారు. అవినీతి సొమ్ముతో పుట్టినటువంటి పత్రికే కదా. దీనికి డబ్బులు పెట్టుకునేటటువంటి వాడు ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో? వీళ్ళ దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి పనులన్నిటికీ రంగులేసుకోవడము. టిట్కో హౌసెస్ కడితే దానికి రంగులేసి మా జగనన్న తోపురా, దమ్ముంటే ఆపురా, టిట్కో కొంపలు కట్టామురా అని చెప్పేసి బిల్డప్లు కొట్టారు. ప్రభుత్వ బిల్డింగ్లకు వైసీపీ రంగులేసుకొని దాదాపు 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గుండు కొట్టి పెట్టారు. కోర్టులు చివాట్లు పెడితే మళ్ళీ ఆ రంగులన్నీ తీయడానికి మళ్ళొక 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లా ఎవరో కష్టపడి నిర్మించిన వాటికన్నిటికీ వీళ్ళ పార్టీ రంగులేసుకొని ఇది మాదే, ఇది మాదే, ఇది మాదే అని చెప్పేసి క్రెడిట్ దొబ్బేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. ఈ సాక్షి రాసేటటువంటి రాతలను కన్సిడర్ చేస్తే ఆ వైజాగ్లో ఉండేటటువంటి నిమ్యాన్స్ హాస్పిటల్లో చేతులకు గొలుసులు కట్టేసుకొని ఇట్లా నిన్ను కొట్టుకోవాలి. అట్లుంటది వీళ్ళతో వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈ సాక్షి మీడియాను సీరియస్గా తీసుకున్నారంటే మన బొచ్చులో మనమే రాయేసుకున్నట్టు అవుతుంది. కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఈ అవినీతి రోత పత్రిక నుంచి దూరంగా ఉండడం బెటర్. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.